నందు ప్రియమైన దేవుని వాళ్ళారా, యుద్ధానికి దిగిన యెహోవా అనే ఈ ఆలోచనాత్మకమైన అంశముతో మీ ముందుకు రావడానికి గల కారణం, ఈరోజు దేశవ్యాప్తముగా దేవుని పిల్లలైన క్రైస్తవుల పట్ల దారుణాతి దారుణంగా జరుగుతున్న ఎన్నో దాడులు, ఒక పక్క క్రీస్తును అవమానిస్తూ మరొక పక్క క్రీస్తును ప్రకటిస్తున్న క్రైస్తవులను అణిచివేయాలి అన్న ఒక దారుణమైన ప్రణాళికతో ఆయన సేవకులైన అనేక మందిని హింసలకు గురి చేయాలి అని లోకాధికారుల అండదండలను చూసుకొని జీవము కలిగిన దేవుని మాటలను స్వచ్ఛమైన మనస్సుతో ప్రేమతో ప్రకటిస్తున్న పవిత్రమైన క్రైస్తవుల ప్రార్థనలను విఘాతము కలిగించాలి అని ఎన్నో భయంకరమైన శక్తులు ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఎన్ని దాడులు క్రైస్తవ్యంపై జరుగుతున్నా, క్రైస్తవులు ఎంతగా హింసింపబడుతున్నా, ప్రియులారా, ఏ రోజు ఏ క్రైస్తవుడు ఆయుధాన్ని చేత పట్టలేదు అన్న విషయం ఈ ప్రపంచానికి తెలుసు. కారణం, క్రైస్తవునికి అటువంటి భావన లేదు. క్రైస్తవుడు దాడి చేసే మనిషి కాడు. కేవలం దేవుని ప్రేమను ప్రకటించేవాడే కానీ, తమ్మును హింసించే వారి కొరకు ప్రార్థించేవాడే కానీ, వారి మీద తమ బలగంతో దాడులు చేస్తూ హింసాకాండకు ఏమాత్రము అవకాశం ఇవ్వనివాడు క్రైస్తవుడు అని ఈ సందర్భంగా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అవును ప్రియులారా, కారణం, దేవాది దేవుడు తన పిల్లలైన వారు ఎలా ఉండాలో అన్నది ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమాజంలో నీతి ప్రకటించబడాలి, మంచి నేర్పించబడాలి. భూమి మీద ఉన్న మనుష్యులందరూ సహోదర భావంతో బ్రతకాలి. కనుక అందరూ దేవుని పిల్లలుగా భావించే ఒక మంచి సహృద భావంతో ఈరోజు క్రైస్తవుడు జీవవాక్యాన్ని చేతపట్టి సమాజంలో ప్రకటిస్తున్నాడు. కానీ కొందరు దుర్మార్గపు ఆలోచనలతో విస్తరిస్తున్న క్రీస్తు సామ్రాజ్యపు వ్యాప్తిని భరించలేక ఏ విధముగానైనా సరే వారిని అభ్యంతరపరచాలి, అడ్డగించాలి అన్న ఉక్రోషం, ఆవేశంతో భారతదేశంలో సహోదరులుగా బ్రతుకుతున్న మనందరి మధ్య, ప్రియులారా, దారుణమైన చిచ్చును రగులుస్తూ అమాయకులని ఇతర సోదరులను కూడా క్రైస్తవుల పైన ఉసిగొల్పుతూ భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని ఈరోజు నెలకొల్పుతున్నారు అన్నది ప్రత్యక్షంగా మీరు అనుభవిస్తున్న సత్యాలు. అయితే ఇటువంటి దారుణమైన సందర్భాలలో క్రైస్తవుడు ఏమాత్రము ప్రతిఘటించకపోయినా, సహనంతో ఓర్పుతో శ్రమలు అనుభవిస్తూ ప్రార్థిస్తున్నా, ఆ క్రైస్తవులకు తండ్రిగా వారికి జన్మనిచ్చిన దేవాది దేవుడు, ఒక గొప్ప కుటుంబానికి యజమానిగా, ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరము వస్తే దాడి చేసేవాడిని తప్పనిసరిగా ముందు మందలిస్తాడు, వినకపోతే దండిస్తాడు. ఒక విషయాన్ని మీరు గమనించండి ప్రియులారా, భారతదేశంలో మన రాజ్యాంగంలో మనకున్న గొప్ప స్వేచ్ఛ, అధికారాన్ని బట్టి
ఈరోజు మన నమ్మకాలను మనం ప్రకటించుకుంటున్నాం. అలాగే భారతదేశంలో ఉన్న మనమంతా కూడా సహోదరులుగా పరమత సహనం కలిగిన వారముగా ఉంటూ చిన్ననాటి నుండి ఎన్నో ప్రతిజ్ఞలు చేస్తున్నాం. ఏమని? భారతీయులంతా నా సోదరులు, నా వారు అని ఏ ప్రతిజ్ఞనైతే మనం చేసి ఈరోజు ఈ సమాజంలో బ్రతుకుతున్నాము, అటువంటి సమాజానికి ఒక తండ్రి, దేవాది దేవుడు ఉన్నాడు. అటువంటి సమాజంలో సహోదరులుగా భావించకుండా శత్రువులుగా చూస్తూ బలవంతుడైన వాడు బలహీనుడైన వారిని అణగద్రొక్కుతున్నప్పుడు, అధికార బలంతో, ధన బలంతో, జన బలంతో ఏమాత్రము బలము లేని బలహీనులను సమాజంలో వెలివేస్తున్నప్పుడు, వారిని అభ్యంతరపరుస్తున్నప్పుడు, వారిపై దాడులు చేస్తున్నప్పుడు, ఒక తండ్రిగా యావత్తు ప్రపంచానికి, ప్రపంచమనే కుటుంబానికి యజమానిగా ఉన్న దేవాది దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా మందలింపు చేస్తాడు. కారణం, ఒక అన్న తన తమ్ముణ్ణి దాడి చేస్తున్నప్పుడు తిరిగి కొట్టలేని తమ్ముడు, అతడు శరణు వేడేది తండ్రినే. నాన్న, అన్నే నన్ను కొడుతున్నాడు అని. బాధ కలిగిన వాడు తన బాధను యజమానితో చెప్పుకుంటాడు, తండ్రితో చెప్పుకుంటాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? అన్నను పిలిపిస్తాడు. తప్పురా, ఏంటి నీ తమ్ముడి మీద దాడి చేస్తున్నావంట? వాడు నీ తరువాత పుట్టినవాడు కనుక నువ్వేది చెప్పినా వాడు చెయ్యాలా? ఆయన ఊరకనే వాడిని ఎందుకు నువ్వు చేయి చేసుకుంటున్నావు? ఇది తప్పు. మరొకసారి నువ్వు చేయి చేసుకున్నావు, నేను నీ పైన చేయి చేసుకోవలసి వస్తుంది అన్న హెచ్చరిక ఒక తండ్రి జారీ చేస్తాడు. అది విని సహోదరుడుగా ఉన్న ఆ అన్న తన మనసు మార్చుకొని ప్రేమ కలిగి తమ్ముడితో బ్రతికితే సంతోషం. ఒకవేళ వినకుండా, నేను ముందు పుట్టానన్న అహంకారంతో, వీడు తమ్ముడు కనుక వీడు నా క్రింద ఉండాలి, బ్రతకాలి అన్న ఒక దారుణమైన ఉద్దేశంతో తన హింసను ఒకవేళ కొనసాగిస్తే, అప్పుడు తండ్రి తప్పనిసరిగా బెత్తం పట్టి తీరుతాడు. ఖచ్చితంగా తండ్రి దాడికి దిగుతాడు, పిలిపిస్తాడు. మందలించిన అదే తండ్రి ఆ పెద్ద కుమారుని పైన శిక్షణ అమలు చేస్తాడు. శిక్ష అనగా వాడు చేసిన తప్పిదానికి అది దెబ్బలా? మరీ దారుణమైతే అది వాతలా? ఇలా వాడు చేసిన నేరాన్ని బట్టి వాడికి శిక్ష అమలు చేస్తాడు ఆ యజమాని. దానికి ఆ అన్న తన మనస్సు మార్చుకోవాలి. అంతేగాని ఎవరి నిమిత్తమైతే దండింపబడ్డాడో ఆ తమ్ముని మీద ఒకరు ఆక్రోశం పెంచుకుంటే అది తప్పు. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, భూమి మీద మనమంతా సహోదరులుగా బ్రతుకుతున్నప్పుడు ఒకడు బలవంతుడుగా ఉండి అధికార బలముతోనో తన దగ్గర ఉన్న ఆర్థిక బలముతోనో చిన్నవాడిని కించపరిచి, చిన్నవాడిని నిందించి, చిన్నవాడి పైన దాడికి తెగబడితే ఆ చిన్నవాడుగా ఎవరితో చెప్పాలి చెప్పండి? కనుక ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి అదే. క్రైస్తవుడా తిరిగి కొట్టే సమర్థత లేదు వాడి దగ్గర, వాడు చిన్నోడు కనుక. నువ్వైతే నీ దగ్గర చాలా బలగాలు ఉన్నాయి కనుక నువ్వు దాడికి తెగబడుతున్నావు. మరి ఎవరితో చెప్పాలి? సమాజంలో బలహీనులైన వారని, వెలివేయబడిన వారు అని, అల్పులు అని, ఇంకా మైనారిటీలు అని ఈరోజు ఎన్నో భాషలు ఉన్నాయండి దానికి. ఎందుకు నీ సహోదరుడు పైన ఆవేశం? ఒక్కసారి ఒక భారత సహోదరుడుగా, ఈ భారతదేశం అనే ఈ పెద్ద కుటుంబంలో నువ్వు కూడా ఒక వ్యక్తిగా మంచి మనసుతో ఆలోచిస్తే, ఎందుకు వ్యక్తుల మధ్య వైషమ్యాలు ఉంటాయి చెప్పండి? ఎందుకు వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తుతాయి చెప్పండి? ఇన్ని జరుగుతున్నా దేవాది దేవుడిని ప్రకటిస్తున్న ఈరోజు క్రైస్తవ్యం
తమ్మును నిందించు వారిని హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తుంది అన్నది వాళ్ళు కూడా తెలుసు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పిన మాటను వాళ్ళు గుర్తించి వారందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు దేవుడికి చేస్తున్నారు. కారణం, మన నాయకుడైన యేసు మనకు నేర్పించిన ఒక గొప్ప అపురూపమైన నిదర్శనం. తాను సిలువ వేయబడుతూ అన్యాయంగా ఆయనను సిలువ వేస్తూ లేని నేరాలు ఆయనపై మోపుతూ ఆయనకి చివరకు ఆయన ప్రాణం తీయజూస్తున్న ఆనాటి సమాజాన్ని, సిలువలో నుంచి రక్తం కారుతూ కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆయన తనను శత్రువులుగా భావించిన వారిని శత్రువులుగా చూడకుండా వారిని చూచి తండ్రికి విజ్ఞాపన చేశాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు నాయన, నన్ను బట్టి వీరిని క్షమించవా అని అడుగుతున్నాడు. ఒక్కసారి వీరిపైన క్షమ చూపించు, జాలి చూపించు అన్నాడు. చూపిస్తాడు జాలి. కొడుకు అడిగినంత మాత్రాన జాలి చూపించాలా? ఎవరిని శిక్షించాలో, ఎవరిని సహించాలో, ఎవరిని క్షమించాలో అన్న నిర్ణయం దేవునిది. ఏమండి? ఎందుకంటే ఆయనది ఒక చట్టం ఉంది. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయనది ఒక చట్టం, దేవుడు ఆయనది ఒక స్వభావం, దేవుడు ఆయనది ఒక విధానం ఉంది. ఈరోజు మన భారతదేశంలోని ఇండియన్ పీనల్ కోడ్ చట్టం ఏమండి, దారుణంగా ఏ కుటుంబాన్నైనా ఓచకోత కోసేసామనుకోండి, చాలా జరుగుతున్నాయి దారుణాలు. ఎంతోమందిని దాడి చేసి చంపుతున్నారు ఈరోజు సమాజంలో. అలా చంపబడిన వారి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబీకులు, చంపబడిన వారి కుటుంబీకులు ఒకవేళ కోర్టు దగ్గరికి వెళ్ళి, మేము వీళ్ళు క్షమిస్తున్నామండి, దయచేసి వీరికి ఏ శిక్ష విధించకుండా, జైలు శిక్ష లేకుండా, మరణశిక్ష లేకుండా, యావజ్జీవ కారాగార శిక్ష లేకుండా దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి అని అంటే ఈ చట్టం విడిచిపెడుతుందా? చెప్పాలి మీరు. ఇండియన్ పీనల్ కోడ్ ఏంటి, కొన్ని కాంపౌండబుల్ కేసెస్ అంటారు, కొన్ని నాన్ కాంపౌండబుల్ కేసెస్ అంటారు. అంటే కాంపౌండబుల్ కేసెస్ అంటే రాజీ పడచ్చు, నాన్ కాంపౌండబుల్ కేసెస్ అంటే రాజీ ప్రసక్తే లేదు. జాతిపిత మహాత్మా గాంధీని చంపాడండి గాడ్సే. ఏమండి? మనం జాతిపిత, ఈ దేశం గౌరవించి స్వతంత్రం కోసం పోరాడిన ఒక మహాయోధుడైన గాంధీజీ జాతిపిత, ఆయన చంపాడు గాడ్సే. అలాగని ఇప్పుడు ఒకవేళ గాడ్సే, ఏమండి, గాంధీజీ ఏం కోరుకున్నాడు చచ్చిపోయే ముందు? గాడ్సేని చంపకండి. ఇదే కదా మీకు తెలుసు. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చెప్పాడో గాడ్సే కూడా, గాడ్సే విషయంలో మహాత్ముడైన గాంధీ కూడా ఈ దేశాన్ని అదే కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడు? దయచేసి అతనిని చంపకుండా విడిచిపెట్టండి గాడ్సేని. ఓకే, అయితే అప్పుడున్న ఈ భారతదేశంలోని చట్టం, లా విడిచిపెట్టిందా? లేదు. ఎందుకు? వాడు చేసింది దారుణం. ప్రజల కోసం అన్నిటినీ విడిచిపెట్టి ఎంతో త్యాగం చేసి అహింసతో స్వతంత్రాన్ని ఈ దేశానికి తెచ్చిన ఒక మహాత్ముని పొట్టను పెట్టుకున్నాడు దరిద్రుడు. ఏమండి? అలాంటి వాడికి క్షమ ఏంటి? చివరికి చనిపోతున్న వ్యక్తి, ఏ వ్యక్తి అయితే నేరస్తుడుగా గుర్తించాలో, నేరస్తుడైన వ్యక్తిని నేరస్తుడుగా కాకుండా క్షమించమని చనిపోతున్న వ్యక్తి ప్రాధేయపడినా చట్టాలు అలాంటి విషయాల్లో క్షమాభిక్షను ప్రసాదించవు. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? క్షమించమని ఒకవేళ క్రైస్తవుడు కొన్ని సందర్భాలలో అడిగినా, క్రైస్తవుల మీదికి దాడి చేసి మైనారిటీలుగా ఉన్నారు, తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీరినంటే అడిగే దిక్కు లేదు అని పొగరెక్కి క్రైస్తవులు ముట్టుకున్న ప్రతి వాడి విషయంలో పరలోకపు తండ్రి ఎలా మారుతాడో చూద్దరు కానీ ఉండండి. మీరు క్షమించమని కోరుతున్నారు. ఎస్, నేను క్షమించమని కోరుతున్నా. బీయింగ్ ఎ క్రిస్టియన్, నేను ఒక క్రైస్తవుడుగా, దైవ కుమారుడుగా, నాకు అన్యాయం జరిగితే నా శత్రువును క్షమించమని దేవుని దగ్గర నేను విజ్ఞాపన చేస్తాను. ఎంతవరకు? అది విజ్ఞాపన చేసినంత వరకే.
అది అమలు చెయ్యాలో లేదో, క్షమించాలో వద్దో, క్షమాభిక్ష పెట్టాలో వద్దో అన్నది ధర్మాసనం పైన ఒకటి ఉంది. అది మానవ ధర్మాసనాలు కావు, అది దేవాది దేవుని ధర్మాసనం. ఆయన కోర్టులోనికి వెళుతుంది ఏ సమస్య అయినా. ప్రియులరా, ఇది నేను ఎందుకు చెబుతున్నాను అంటే, నువ్వు క్షమించే గుణం నీకుండొచ్చు, కానీ చట్టం అన్ని సందర్భాలలో నేరస్తుని క్షమించదు. వాడు రెడ్ హ్యాండెడ్గా నేరస్తుడుగా రుజువైతే శిక్షింపబడిన కుటుంబాలు ప్రాధేయపడి వినతి పత్రాలు పెట్టుకున్నా క్షమాభిక్షను ప్రసాదించే పరిస్థితే లేదు. ఈరోజు దేవాది దేవుడైన యెహోవా పరిస్థితి కూడా అదే. రాజుల 2వ గ్రంథం చూడండి, బైబిల్ 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపాడు వాడు, అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేదు. ఏంటండి ఈ మాట? ధర్మాసనం, సుప్రీం జస్టిస్. ఏంటి? ఢిల్లీలో ఉన్నది కాదు. ఢిల్లీలో ఉన్న సుప్రీం జస్టిస్ కోసం నేను చెప్పట్లేదు. యూనివర్సల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది, యూనివర్సల్ పీనల్ కోడ్ అనేది ఒకటి ఉంది. మరలా చదవండి ఆ మాట. నిరపరాధులు, ఏ తప్పు చెయ్యని క్షమించే గుణం కలిగిన అమాయకులైన వారి ప్రాణాలను యెరూషలేములో రక్తపాతాన్ని సృష్టించాడు వాడు, అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేదు. అంటే దేవుని మనసేంటి? ఎవరిని క్షమించాలో వారిని క్షమిస్తాడు, ఎవరికి దయాభిక్ష పెట్టాలో వారికి పెడతాడు, ఎవరిని లేపేయాలో వారిని లేపేస్తాడు. అది వ్యక్తా, సమాజమా, రాష్ట్రమా, దేశమా, ప్రపంచమా, డోంట్ కేర్, ఎవడైనా ఒకడే. దేవుని దృష్టిలో అది వ్యక్తి అయినా, సామాజికంగా శక్తి అయినా సరే ఆయన పట్టించుకోడు. అదే ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం. ఎవరిని కనికరించాలనుకుంటాడో వానిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలనుకుంటాడో వారిని కఠినపరుస్తాడంట. ఏంటి తర్వా మీరు ఎంత ఆవేశం, ఎంత కఠినమైపోతున్నారేంటి? నేను కఠినుడును. క్రైస్తవ్యం అనేసరికి జాలి, దయ, క్షమ, ప్రేమ, అవును ఉన్నాయి. నేను నమ్మిన యేసు క్షమ, జాలి, దయ, ప్రేమ ఉంది. భూమి మీద ఉన్నప్పుడు ఎంతటి వారినైనా క్షమించాడు, భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి వారినైనా సహించాడు, తను చంపిన వారిని సైతం క్షమించగలిగాడు. కానీ ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు అనుకుంటే ఈ సమాజం పొరపాటు. అదే మీరు విన్నారు ఇందాక. ఏంటంటే ఎప్పుడు ఒక పక్షాన మీరు చూస్తున్నారు, నటుడు కాదు, ఈ ప్రపంచాన్ని పరిభ్రమింపజేస్తున్న ఒక మహాశక్తి దేవుడు. ఒక పక్కనే కదా మీరు ఆలోచిస్తున్నారు. శిక్ష, ఎవరైతే క్షమించారో అతడే శిక్షకు మరలా ఆయుధాన్ని పడతాడో. శిక్ష విధించువాడు ఎవడని బైబిల్లో రాయబడిందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడు ఎవడు? ఏంటి ఆ సిలువలో చచ్చిపోతూ అందరిని క్షమించమని చెప్పాడు ఆ యేసేనా? అవును, ఆ యేసే. అప్పుడు క్షమించే యేసే, ఇప్పుడు చంపేమన్న యేసే. యేసే అన్న పదానంలో ఏముంది? అది ఏంటది? యేసే.
వేస్తాడు. జాగ్రత్త, ఖబర్దార్. ఈరోజు అనవసరంగా ఎవరైనా అమాయకులైన జోలికి వచ్చి వీళ్ళని అడిగే దిక్కు లేదు, చెబితే కొడితే అడిగే దక్షత లేదు అనుకుంటున్నారా? అమాయకులారా, చాలా చిన్నోళ్ళరా మీరు, చాలా చిన్నోళ్ళు. ఎవరిని టచ్ చేయకూడదు వాళ్ళని టచ్ చేస్తున్నారు మీరు. ఎవరి జోలికి రాకూడదో వాళ్ళ జోలికి వస్తున్నారు మీరు. వద్దు బ్రదర్స్, కమాన్ సెకండ్, మనిద్దరం కలుద్దాంరా. నీతో నాకు విరోధం ఏంటయ్యా? ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు విరోధివి కావు. ఎందుకు నీకు నాకు గొడవ? ఎన్నో సందర్భాలు దేశాల మధ్య వచ్చిన గొడవలన్నీ శాంతి ఒప్పందాల పేరట ఇరు దేశాలకు సంబంధించిన వాళ్ళు శాంతి ఒప్పందాలు చేసుకుంటారండి. ఎందుకరా ఈ గొడవలు అనవసరంగా? అమాయకులైన ఎవరు చచ్చిపోతున్నారు? జవాన్లు చచ్చిపోతున్నారు. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అయితే వేల కొలది లక్షల కొలది భారతీయులు చచ్చిపోవాలి, అటు పాకిస్తాన్లో వేల కొలది లక్షల కొలది వాళ్ళు చచ్చిపోవాలి. ఎందుకు ఈ నరమేధం? శాంతి ఒప్పందం. ఈరోజు క్రైస్తవుడు కూడా అదే కోరుకున్నాడరా. వద్దు గొడవలు వద్దు, శాంతి, సామరస్యం, సమాధానం, కలిసి ఉందాం. ఎందుకు విరోధం? లేదు గొడవకు దిగుతానంటావా? చూసుకుందామా? నేను చూసుకోను, నేను చిన్నోడు కదా. ఏమండి, నాకన్నా నువ్వు చాలా ఎత్తున్నావు అన్నవి. ప్రతిరోజు జిమ్కి వెళ్తున్నావు నువ్వు, కండలు పెంచి ప్యాకలు పెంచావు నువ్వు. నేను చూస్తే బడికి వెళ్తున్న చిన్న పసిక్కోనని. నువ్వు ఎలాగూ నన్ను కొట్టేస్తావు, నువ్వు ఎలాగూ నన్ను బాధేస్తావు, నేను ఎలాగూ నీ చేతిలో దెబ్బలు తింటాను. కనుక నేను దాగే చోటు ఒకటి ఉంది, నేను దాగే చోటు ఒకటి ఉంది. ఏది? అది నా తండ్రి ఒడి, జీవము కలిగిన యెహోవా ఒడి. వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ. నువ్వు నా మీదకి వస్తే నేను ఎవరి మీదకి వెళ్తాను తెలుసా? నేను నీ మీదకి రాను, నేను నీ మీదకి రాను. నేను పరుగులు తీసుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళేది, శరణొజొచ్చేది ఎవరినో తెలుసా? నాకు జన్మనిచ్చిన నీ తండ్రి, నా తండ్రి ఒకడే, డాడ్, అవర్ ఫాదర్. వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి. నాన్న కొడుతున్నాడు వీడు, నానా వీడు చూడు ఆయుధంతో వస్తాడు నా దగ్గరికి, చంపేస్తాడంట, చంపేస్తాడట వీడు. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 7వ వచనం, 32వ కీర్తనలోని 7వ మాట, నా దాగు చోటు. మై డియర్ క్రిస్టియన్ బ్రదర్, మై డియర్ క్రిస్టియన్ సిస్టర్, క్రైస్తవ సోదర సోదరీమణులారా, డోంట్ వరీ. కోడి తన పిల్లలను ఎలాగైతే రెక్కల కింద కప్పుకుంటాదో మిమ్మల్ని కప్పడానికి పెద్ద కోడి రెడీగా ఉంది. పందెం కోడది. కోడి అనేసరికి నువ్వు మసాలా వేసుకొని తినే చికెన్ 65 అనుకున్నామేమో. నో బిడ్డ, నో, దట్ ఈస్ నాట్ చికెన్ 65. యుద్ధానికి తెగబడే కోడది. పందానికి ఏం పెట్టుకుందో తెలుసా? కత్తులకు దూసిన కోడది. మనల్ని అలాగే కథను పోల్చాడు. దేవుణ్ణి ఎలా పోల్చాడండి? ముందు ఈ మాట చదువుదాం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. రక్షించేవాడు నువ్వే నాయన. మై ఫాదర్, మై లార్డ్, నా దేవా. అన్యాయం జరుగుతుందయ్యా నాకు, నా సోదర జనాంగానికి అన్యాయం జరుగుతుందయ్యా, కాపాడవా వాళ్ళని అని నువ్వు శరణు చూస్తే, కోడి ఎలాగైతే తన పిల్లలను తన యొద్దకు తెచ్చుకొని కాపలా కాస్తుందో, అది డేగ కావచ్చు, పక్షి కావచ్చు, పక్షి రాజు కావచ్చు, యుద్ధం చేస్తుంది అది. ఏమండి, కోడి రెక్కలు చేసిన తర్వాత పిల్లలన్నీ లోనికి వెళ్ళిపోయిన తర్వాత గద్ద వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? గద్దంత బలమైంది కాకపోయినా కోడి ఒక్క పిల్లను కూడా చిక్కనివ్వదు. ఫైటింగ్. అదే యుద్ధం. ఇద్దరు కొట్టుకుంటే దొమ్మి, 2 దేశాలు కొట్టుకుంటే యుద్ధం, అంతే కదా? అవునా? ఇద్దరు కొట్టుకుంటే దొమ్మి. ఏమండి, సింగిల్ ఫైట్. అది 2 మహాశక్తులు కొట్టుకుంటే యుద్ధం.
నువ్వు వచ్చి పెట్టుకుంది ఎవరితో తెలుసా? ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో వచ్చి పెట్టుకున్నావు. ఎవరిని టచ్ చేయకూడదు వాళ్ళని టచ్ చేసావు. ఎవడు పెద్ద మంత్రి గారు అబ్బాయితో నువ్వు కయ్యానికి కాలుదావు అనుకో, ఏమైపోతుంది నీ పరిస్థితి? గల్లంతు. తర్వాత అడ్రస్ ఉండవు నువ్వు. కారణం అది బలం, ధనబలం, రాజ్యబలం. మరి నా దేవుడికి ఏ బలం? ప్రపంచాన్ని గడగడలాడించే బలమైనది. ఏమనుకుంటున్నావు? ఆయనకి ఇంకో పేరు ఉందర్రా, చెప్తాను ఈ రాత్రి. ఏమంటే వెళ్ళిపోతుంది కానీ 10 గంటలకల్లా విడిచిపెట్టేస్తాను మిమ్మల్ని. టైం. ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటో ఆ పేరు మీరు ఇప్పుడు చూడాలి. ఓకే, బైబిల్లో రాయబడిందండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏముంది ఆయనకి పేరు? ఏమండి? సైన్యములకు అధిపతి. మా నాన్న, నేను నమ్మిన ఆశ్రయం, నా పందెం పుంజు ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవా అన్న పేరు మాత్రమే నువ్వు వినుండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. కానీ దానికి ఇంకొక ముందుంది, ప్రిఫిక్స్. అంటే ఏంటి? దానికి ఒక ట్యాగ్ ఉంది. ఏంటా ట్యాగు? పిడి సుందర్రావు అంటే ఎవరికి తెలియదండి. జైశాలి పిడి సుందరరావు. అబ్బో ఆయన, ఓ తెలుసండి మాకు. అది అంటే జైశాలికి ఉన్న ఫేమస్. ఎందుకంటే సుందర్రావులు చాలామంది ఉన్నారు, బోల్డ్ మంది సుందర్రావులు. ఏ సుందర్రావు? జయశాలి సుందర్రావు. యెహోవా, ఆ యెహోవా కాదు, సైన్యములకు అధిపతిగా యెహోవా. ఆయన గొప్పతనం కోసం అండి నిజంగా వ్రాస్తే ఏమండి పుస్తకాలు సరిపోవండి. నీ దిక్కుమాల పుస్తకాలు ఎంత, నీ దిక్కుమాల కళలు ఎంత? ఏమండి పనిచేయవి, సరిపోవు. దేనికి సరిపోవు తెలుసా? ఒక మాట చూపిస్తాను మీకు. ఏమండి దేనికి సరిపోవు అంటున్నాడు? ఒక మాట మీరు చూడాలి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా చూడండి. బైబిల్లో ఏమంటున్నాడు? యెహోవా. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? సెంటెన్స్లో యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఏమున్నాయటండి? యెహోవా యుద్ధముల గ్రంథములో. ఏమిటి? యెహోవా యుద్ధము గ్రంథమా? యెహోవా యుద్ధముల గ్రంథములోనా? యుద్ధాలన్నిటినీ కూడా గ్రంథంలో ఉన్నాయట. అంటే ఆయన చేసినవి ఎన్నో అనమాట. అబ్బో, వీరగాథలు ఎన్నో. ఏమండి ఒక అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఎందుకంటాం? కత్తి తిప్పుని యోధుడు. ఓ ఎన్ని దేశాలపైన కాలు దువ్వాడండి. బలం, బలం, చక్రవర్తి. గజబలం, ఏమండి అశ్వబలం, ఏమండి అంగబలం, అన్ని బలాలు ఉన్నాయి ఆయనకి. మరి దేవుడి కట యెహోవా. ఆయన కోసం ఏం రాయబడింది తెలుసా? ఆయన యుద్ధముల గ్రంథం. ఆయన యుద్ధాల కోసం ఒక పుస్తకం రాయబడిందటండి. చాలా గొప్పవండి ఆయన యుద్ధాలు. ఆయన యుద్ధాలు ఎంత గొప్పవో తెలుసా? నీలా నాలా చేసే చిచ్చి చిచ్చి చిన్నమైన యుద్ధాలు కావండి బాబు అవి. చూద్దురుగానే ఆయన యుద్ధం ఎలా ఉంటుందో. మీరు అనుకుంటున్నట్టుగా ఏమండి ఈ మధ్య గ్రాఫిక్స్ వచ్చేసిన తర్వాత అండి ఇంగ్లీష్ పిక్చర్స్లో వాళ్ళు కూడా కాపీ కొట్టి తెలుగులో కూడా దించేశారులేండి. అక్కడ ఉన్న 10 మందే ఉంటారు. ఈ 10నే 1000 సార్లు వేస్తారు. 10 10 10 10 10. అబ్బో సైన్యం, ఎంత సైన్యం. గ్రాఫిక్స్ అంటారు వాటిని, ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అంటారు దాన్ని. ఈ మధ్యన వచ్చిన లేటెస్ట్ గ్రాఫిక్ ఫిల్మ్స్, పెద్ద పెద్ద వార్స్ సంబంధించిన సినిమాలన్నిటిలోనూ మనం చూసేది అదే. ఏంటి? 10 మందే ఉంటారు, దాన్నే మల్టిప్లై చేస్తాడు. ఏమండి సైన్యం. ఇక్కడ
ఇక్కడేంటి తెలుసా? యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన సైన్యం ఉందటండి, చాలా సైన్యం, చాలా పెద్ద సైన్యం. ఇంతకీ ఈ సైన్యంలో ఏంటేంటి ఉన్నాయో చూద్దామండి. చూస్తారా? ఈ సైన్యంలో ఎన్ని లక్షల అశ్వాలు ఉన్నాయి, ఎన్ని లక్షల ఏనుగులు ఉన్నాయి, ఎన్ని లక్షల ఒంటెలు ఉన్నాయి. చూస్తారా ఒకసారి? మీరు చూడాలి, చూడండి. ఒకవేళ క్రీస్తు విరోధులైన వాళ్ళు లైవ్లో కానీ ఇక్కడ దొంగచాటుగా నక్కి కానీ చూస్తున్నా, చూడు ఒకసారి బలం, ఒక్కసారి చూడు బలం. ఏంటా బలం? నా తండ్రి భుజబలం. సైన్యములకు అధిపతిగా యెహోవా భుజబలం అంటారు దాన్ని. ఇలా ఇలా జబ్బ జరుగుతుంది అంటే ఏంటనమాట? భుజం. ఏ పని చేయాలని ఇదే కదండి. ఇక్కడే ఉంది బలం అంతా. యెహోవా బాహుబలం. ఏదో మోయడానికి నువ్వేదో బాహు అని అన్నావు, తర్వాత బలైపోయాడు ఆయన కూడా. అవునా? ఎంత పెద్ద బాహు ఉన్నా బలి. కానీ యెహోవా నో బలి, నిన్నేసేస్తాడు బలి. అది యెహోవా బలి. ఏమండి? యెహోవా వేసే బలి. ఇప్పుడు అండి సైన్యం చూద్దామండి. సైన్యం ఓకే. యోవేలు గ్రంథం 2:11 చూద్దాం. యోవేలు గ్రంథం 2:11. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఊరుము వలె గర్జించుచున్నాడు. సైన్యాన్ని నడిపిస్తున్నట. అబ్బా ఏంటి సైన్యం, ఎన్ని లక్షల మంది. గ్రాఫిక్స్లో చూస్తుంటే ఎన్ని డాళ్ళు, ఎన్ని కత్తులు, ఎన్ని ఈటలు. అబ్బబ్బబ్బో, లెఫ్ట్ రైట్ మార్చ్ పాస్ చేస్తుంటే దద్దరిల్లిపోతుంది గ్రాఫిక్స్. అబ్బో ఎంత సైన్యమా, ఎంత గొప్ప సైన్యమా. యెహోవా కూడా చూడండి, యెహోవా తన సైన్యమును నడిపించుచు. ఆయన సైన్యం ఎక్కడ ఒక దగ్గర ఉండదండి, నడుస్తుంటది. దాన్ని నడిపిస్తుంటాడు. మార్చ్ పాస్ట్. నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు అబ్బబ్బబ్బ లెక్క పెట్టలేం, చాలా గొప్పది. ఆయన దండు బహు గొప్పది. ఆయన ఆజ్ఞ నెరవేర్చినది దండంతా చూస్తుందట. దండు యజమాని ఎవరు? మహాబల పరాక్రమవంతుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా పక్క చూస్తుంది. ఆజ్ఞ మై లార్డ్, ఆజ్ఞ స్వామి. మీరు ఆజ్ఞ ఇస్తే విరుచుకు పడిపోతాం, మీరు ఒప్పుకుంటే తినేస్తాం, మీరు ఊ అంటే లేపేస్తాం. ఆయన ఆజ్ఞను నెరవేర్చేది. ఆయన కేవలం నోటి నుంచి వచ్చే మాట కోసం ఆగుతున్నాయి అవన్నీ. ఇప్పుడు సైన్యం ఏంటి? ఏమండి ఇది దండు గొప్పదని చెప్పారు, సైన్యం ఏదండి? చూద్దురుగా నా సైన్యం ఏంటో. ఏమండి ఆ సైన్యం ఏంటో చూస్తారా? యోవేలు గ్రంథం 2:11 చూసారు కదా. ఇప్పుడు 25 చూడండి. 25 నేను పంపిన నా మహాసైన్యములోని ఏంటండి మొదటిది ఎవరు? మిడతల. ఏంటి మిడతల? ఏంటి పచ్చగా ఉంటే అప్పుడప్పుడు పొలాల మీద ఈ తినెత్తుంటే మిడతల? ఎస్, మిడతలే నా సైన్యం. అవ్వా, మిడతలతో సైన్యం బయలుదేరాడటండి. మిడతల రాజు. కమ్మ కడుతున్నావా? కడుదుగా నుండి కాసేపు చూద్దుగాని. కమ్మ కట్టడం బాగా అలవాటు. కమ్మ ఎండిపోతే కమ్మ అంటుకుంటే ఎలా ఉంటుందో చూద్దుగా నాయన. నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు. ఓ సియ్యా, ఎప్పుడు కదులుతాయండి బాబు? ఇప్పుడు ఎక్కడి నుంచి మనం అర్జెంటుగా పక్క రాష్ట్రం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకోండి, ఇది ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తుంది, ఇది ఎప్పుడు యుద్ధం చేస్తా చెప్పండి? కమాన్ అటాక్ అన్నాడు అనుకోండి, మెల్లిగా అడిగేస్తుంది అనుకోండి, ఇది ఎప్పుడు నడుస్తుంది? అవతల తొక్కికెళ్ళిపోతారు దీన్ని. కానీ అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, నా మహాసైన్యం. ఇది ఎక్కడ గొడవ అండి? సైన్యంలో మనుషులు కనబట్టలేదు కానీ పురుగులు కనబడుతున్నాయేంటి? సైన్యంలో ఏమున్నాయి? అశ్వబలం లేదు ఇక్కడ. గుర్రాలు ఎందుకు? ఏనుగులు ఎందుకు? ఒరే, నాకు ఏనుగులతో పని చేసేవాడు గొప్పడు కాదురా.
ఏమండి, ఏనుగుతో నిన్ను తొక్కించేసావంటే అబ్బో ఏనుగు కాబట్టి తొక్కేసిందండి, అవునా? చీమతో నిన్ను చంపేశాను అనుకో, ఎలా ఉండదు? చీమతో చంపేశావా ఎలా? అప్పుడప్పుడు అంటాడు చూడండి, ఎవడో నటుడు అంటుంటాడు, ఏమని? దేంతో చంపేస్తారట? కంటి చూపుతో చంపేస్తారట. అబ్బో నిజమే మరి. చూపుతోనే చంపేస్తున్నాడంటే చూపు ఎంత తీవ్రమైనదో మనం అనుకోవాలి. కత్తులతో కాదురా చూపుతో చంపేస్తాను. ఇప్పుడు దేవుడు అన్నాడు ఏనుగులతో కాదురా పురుగుతో చంపేస్తారా నేను అంటున్నాడు. ఏమండి డైలాగ్ బాగుందా? అంత యాంటీగా ఉంది కదండి. ఏంటి ఈ సభలు, ఏంటి క్రైస్తవ సభలా, ఏంటిది? యుద్ధం అంటున్నారు, ఫైటింగ్ అంటున్నారు, ప్రేమ లేదు, శాంతి లేదు, ప్రార్థన లేదు. వినండి వినండర్రా, ఏమంటున్నాడు ఇక్కడ? సైన్యంలో ఏవేవి ఉన్నాయంటున్నాడు? మిడతలు ఉన్నాయంట, గొంగలి పురుగులు ఉన్నాయట, పసర పురుగులు పచ్చగా ఉన్నాయంట, చీడ పురుగులు ఉన్నాయంట. నా మహాసైన్యం ఇవా ఇవా బాబు తమరు యుద్ధం చేసేది? అవునురా అవునురా బిడ్డ, నీతో యుద్ధం చేయడానికి పెద్ద పెద్ద ఆయుధాలు ఎందుకురా? నిన్ను చంపడానికి నేను పంపేది 6 ప్యాక్ సోల్జర్స్ అని కాదు. నిన్ను పంపడానికి నిన్ను చంపడానికి నీ దగ్గరికి పంపే నా ఆయుధం ఏంటో తెలుసా? కత్తి కాదురా, డాలు కాదురా, సోలం కాదురా, బల్లెం కాదురా, బాంబు కూడా కాదురా. మరేంటో తెలుసా? చిన్న దోమను పంపుతున్నాను నీ దగ్గరికి. దోమ దోమ ఓస్ దోమను అన్నేం చేద్దా అలాగని చంపేద్దాం అనుకున్నావా? నువ్వు మెలుకుగుంటే నువ్వు దోమను చూస్తావు. దోమలు మరీ అంత చచ్చుదద్దమని అనుకున్నారేంటి? మీకు తెలియకు, మీరు ముందు చూస్తున్నారు కానీ వెనకాతలు ఏం జరుగుతుంది మీకేం తెలుసు? అవునా? ముందు చూస్తున్నారా, వెనక మీకేం తెలుసు ఏం జరుగుతుందో? అది చల్లగా సూదిచ్చేసింది ఆల్రెడీ. నీకు తెలీదు, చమ్మగా ఉంది, నీకు ఏమీ అర్థం అవ్వట్లేదు. లోనగా పంపవలసిన భయంకరమైన చీడ పురుగులను పంపించిందిరా అది నీ శరీరంలోనికి. ఎప్పుడైతే ఆ చీడ పురుగులు నీ శరీరంలోనికి, క్రిములు అవి పెద్దగా ఏం కనబడవు, నువ్వు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తేనే కనబడతాయి. అవి మెల్లగా ఇంజెక్షన్ ఇచ్చేస్తుంది. ఎప్పుడు ఇస్తుందో తెలుసా? అది నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది మొత్తం నీకు మందంతా గుచ్చేసి లోన్ నుంచి తొండం బయటకు తీసి ఇంక ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది చూడు, అప్పుడు సురుక్కుమంటది. ఈ నువ్వు కొట్టే లోపు అది అప్పుడు కిలోమీటర్ దూరం పారిపోతుంది. అవునా? నువ్వేం కొడతావు దాన్ని? నాకు దోమ అంటే భయం లేదు అని అంటారా? అయితే ఒక డెంగ్యూ దోమను పంపిస్తాను మీ దగ్గర, కుట్టించుకోండి. ధైర్యం ఉంటే కుట్టించుకోండి చూద్దాం. భయం ఎవడికి? పెద్ద కత్తి పట్టుకొని వచ్చాడు కూడా చంపేస్తాను నేను. ఇగో దోమ కుట్టేయండి. ఏమండి దోమ నీ కత్తికి ఎలాగా తెగదు, కానీ దాని సూదికి మాత్రం నువ్వు దిగిపోతావు. ఎలా? నువ్వు కత్తి తీయడానికి ఉండవు, మంచం మీద అంటుండే. ఏం బాబు ఇలాగా? వీరుడికి జ్వరం వచ్చిందండి. ఎందుకు? డెంగ్యూ దోమ కుట్టిందండి. డెంగ్యూ దోమ కుట్టిందా? ఏమండి స్వైన్ ఫ్లూ వచ్చిందండి. ఏంటి పంది నుంచి వచ్చిందా? మంచం పట్టేశారండి బాబు. ఇప్పుడు యుద్ధానికి వస్తావా? ఇప్పుడు యుద్ధానికి వచ్చే ఓపిక లేదు నాయన. తిండి నిద్ర లేదు, చాలా కాలంగా బలహీనంగా ఉన్నాను. ఇప్పుడు యుద్ధం ఏంటి నాయన? సంధి చేసుకుందాం పదా. నువ్వు మంచాన్ని పట్టి రోగగ్రస్తుడివే మంచం మీద ఉంటే నీతో ఎవడొస్తాడు యుద్ధానికి? ఒకళ్ళు ఎవడైనా యుద్ధంకి వచ్చినాడు యుద్ధానికి వెళ్తాడు అని లేచిపోతాడు. ఎవడాడు? మట్టేస్తాడు నిన్ను. కనుక అప్పుడు నువ్వేం చేస్తావు? శాంతి శాంతి అంటావు కదా. ఇప్పుడు ప్రజాశాంతిని కోరుకునే దేవుడు చెప్తున్నాడు, నాయన శాంతి వద్దు, మనకి గొడవలు. దేవుని దగ్గర సైన్యం ఉంది, దేవుని దగ్గర మహాసైన్యం ఉంది. దేవుని దగ్గర ఉన్న మహాసైన్యములో ఏమండి యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట చూసిన తర్వాత సైన్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 7వ అధ్యాయం 18వ వచనం చదవండారా. ఆ దినమున ఐగుప్తులు అంతమందున్న జోరీగలను, అషూరు దేశం నుండి కందిరీగలను యెహోవా కొట్టాడట. నాకు విజిలేయడం రాదండి. ఎవరిని విజిలేషన్ వస్తే వేస్తే బాగుంటుంది. నాకు నిజంగా విజిలేయడం రాదు. అదే చాలండి
మీరు ఎలాగ ఏళ్ళేస్తారు అది, కానీ యెహోవా ఏం చేశారట, ఒక్క ఏల కొడితే చాలండి, వస్తున్నాయి. ఏంటది? సైన్యం, జోరేగలు, కందిరేగలు. ఇప్పుడు వచ్చాయనుకోండి, మీరు నిజంగా దేవుడి కోసం ఉంటారా? బాబోయ్, ఈ వాక్యానికి ఒక దండం, దీనికి ఒక దండం, పదా ముందు కుట్టేసంటే చచ్చిపోతాం మనం. ఐగుప్తు దేశంలోనున్న జోరేగలను, అషూరు దేశంలోనున్న కందిరేగలను ఏలగొట్టి పిలుస్తాను రా, నువ్వు తొడగొట్టినా నిలబడరు అక్కడ. నువ్వు ఆయన ఏలగొట్టాడో. ఏమండి, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామా? లైట్స్ ఆఫ్. తనకు ఉత్సవము చేయుటకు యెహోవా ఇశ్రాయేలీయులను అరణ్యముకు పంపమని ఆజ్ఞాపించుచున్నాడు. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడో దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యముల అధిపతని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, అసల పురుగులు కూడా తన సైన్యమే. గురుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. కుదరని రోగం, వ్యాపించు తెగులు, నాశనం చేసేది తన సైన్యమే. చర్మాన్ని తింటున్న అతి చిన్న పురుగు దేవుడే పంపాడు తన సైన్యమే. పంటలను నాశనం చేస్తుంటది, త్వరగా పంటలను తింటున్నది. రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. చర్మాన్ని, చేతులను, ఎముకలను, ముఖములను త్వరగా ప్రతిరోజు తింటున్నది. తింటున్న ప్రతి మనిషి దేవుడే లేడంటే తినలేని వ్యాధిగా వస్తున్నది. దేవుడే లేడని నేరాలు చేస్తున్న దుష్టులను పసిగట్టి వస్తున్నది. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యములకు అధిపతని దేవునికి పేరుందిరా. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కువ రోజులు బతకడం కష్టమేనంటున్నారు డాక్టర్లు. అతని 2 కాళ్లలో కండర కుళ్ళు వ్యాధి సోకిందని అంటున్నారు డాక్టర్లు. ఇబోలా ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. టెర్రరిజం కంటే ప్రమాదకరమైన ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు. జంట నగరాల్లో కలరా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. వీరిని ఇలా నిస్సహాయులుగా మార్చింది ఫ్లోరైడ్ భూతమే. శరీర బరువును మోసే కాలి ఎముకల్లో శక్తి ఉండదు, వెన్నుముక నిల్చోదు, శస్త్రచికిత్సలు పనిచెయ్యవు. ఇంతకంటే శాపం మరొకటి ఉంటుందా? ఆ వాటర్ తాగితే డేంజర్, రోగాలు రావటం ఖాయం. వర్షాకాలం రాకతో పాత నీళ్ల స్థానంలో కొత్త నీళ్లు వస్తున్నాయి. మరి రోగాలు కూడా జనంపై దాడికి రెడీగా ఉన్నాయి. నీళ్ల వలని వచ్చు రోగాలు అన్ని దేవుడే దించాడు జల సైన్యమే. దోమ వలని వచ్చు రోగాలు అన్ని దేవుడే పంపాడు తన సైన్యమే. దేహాన్ని నాశనం చేస్తున్నది, కాళ్లలో చేతులలో ఉంటున్నది, రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. పక్షులను, చేపలను, జంతువులు లేకుండా నాశనం చేసేది తన సైన్యమే. సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తే మట్టిలో కలిపేది తన సైన్యమే. ఏ భయము ఏ బెదురు మనుషులకు లేకుంటే క్షణములో చంపేది తన సైన్యమే. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యములకు అధిపతిని దేవునికి పేరుందిరా.
పురుగులు మిడతలు తన సైన్యమే, అసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. చూసారుగా దేవుని సైన్యం ఎలా ఉందో? అది నా దేవుని సైన్యం. ఈ సైన్యం ప్రపంచంలో ఏ చక్రవర్తి దగ్గర లేవు, నా దేవుడి దగ్గర తప్ప. ఏది ఏ రాజునైనా ఏల కొట్టి పిలమని చూద్దాం, వస్తుందేమో. రావు పోరా అంటావి. పోరా నువ్వు పిలిస్తే మేము ఎందుకు వస్తాం? ఒక్కడున్నాడు పిలిచేవాడు. కనుక ఆ ఒక్కడితో ఏం చేయకూడదో చివరిగా మాట చూద్దాం. 2 minutes more. చివరి మాట 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. చివరి మాట ఏమంటున్నాడు చూడండి. దేవుడైన యెహోవాతో రేయ్ యుద్ధం చేయకండి రా. ఒకవేళ జబ్బ చరిచి ఎవడైనా తెగించి ముందుకొచ్చి యుద్ధం చేస్తే పోతావు, ఓడిపోతావు. రాసేశాడు దేవుడు, చెప్పాడు దేవుడు. శాసనం, చట్టం. దీన్ని కాదని ఎవడైనా ముందుకు వస్తాడు కావాలా? రమ్మనండి చూద్దాం. నా మీదకి కాదురా, నువ్వు నా మీదకి వచ్చే లోపు నీ మీదకి ఏమొస్తుందో కాసుకో. వస్తాయి నీ మీదకి. యుద్ధం చేయడానికి యెహోవాతో పెట్టుకోవద్దు. యుద్ధానికి దిగాడో ఎవడు నిలబడలేడు ఆయన సైన్యం ముందు. రాజు మొదలుకొని కటిక దరిద్రుడి వరకు గజ గజ వణకాలి ఆయన దగ్గర. యుద్ధం చేసినా ఓడిపోతావు. ఇది నీ భవిష్యత్. కనుక దేవుని పిల్లలుగా ఈ జంట నగరాలలో ఉన్న మనమంతా సహోదరులుగా కలిసి మెలిసి బ్రతుకుదామర్రా. ఒకే తండ్రి పిల్లలుగా చెప్పుకుందామర్రా. నా అందరిని నేను చెప్పుకుంటాను, నా అక్కని నీ కోసం చెప్పుకుంటాను, నా తల్లిని నీ కోసం చెప్పుకుంటాను, నా తండ్రిని నీ కోసం చెప్పుకుంటాను. రా, ప్రేమ ఉంటే. కాదంటావా? వ్యతిరేకిస్తావా? విరోధంతో తెగబడతావా? అయితే నా దేవుణ్ణి ఎదుర్కో. నిలబడలేవు, నువ్వు నిలబడలేవు. వస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇట్స్ అ వార్నింగ్. రేపు చూదురు గాని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, మీరేంటో, మీ బలమేంటో, నీ సైన్యాలేంటో నీ పిల్లలకు చెప్పాను. విని మారి భయంతో మీ సన్నిధి వణికితే మంచిది, లేదా వారి నాశనాన్ని వారే కోరి కొని తెచ్చుకుంటున్నారన్న భయం వారి మనస్సులలో కలిగించండి. మాకున్న ధైర్యం, మాకున్న కొండ, మాకున్న కోట మీరే నాయనా. మీరు మా వెనక ఉన్నారన్న గొప్ప సంగతిని ఈ దుష్ట మానవ సమాజానికి ఈ తరంలో చూపించవలసిందిగా మీ పాదాల యొద్ద ప్రణమిల్లుతూ, ఇదిగో పిల్లలు దూర ప్రాంతాల నుంచి వచ్చారు నీ వాక్యం కోసం, వారందరినీ క్షేమముగా వారి వారి గృహాలకు చేర్చండి. రేపటి దినము మరిన్ని విశేషమైన సంగతులు తెలుసుకున్నటకు మాకు అవకాశాన్ని కల్పించండి. ఈ జంట నగరాల్లోని సంఘాలను, కాపరులను, క్రైస్తవ సోదరులను, ఇస్లాం సోదరులను, హైందవ సోదరులను అందరినీ దీవించండి. శాంతి భద్రతలు నెలకొల్పండి. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.